సప్త శనివారాల వ్రతం ఎంతో మహిమాన్వితమైనది. మనసులో ఏదైనా సంకల్పం చేసుకొని మొదలు పెడితే త్వరలోనే మనం కోరిన కోరికనే గాక ఎన్నో మంచి సంఘటనలు మన ఇంట్లో జరుగుతాయి. ఇది నేను స్వయంగా అనుభూతి చెందిన విషయం. ఈ వ్రత నియమాలు ముందు నాకు తెలియదు. నేను యూట్యూబ్లో సెర్చ్ చేస్తూ ఉంటే ఒక వీడియో అగుపించింది. ఈ వీడియో లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను, చూడండి. ఈ పూజ ఉదయం పూట వీలు కాని వారు సాయంత్రమైనా చేసుకోవచ్చును. ఉదయం నుండి వారి వారి శక్తి కొలది ఉపవాసం ఉండి సాయంత్రం పూజ అయ్యాక ఒకరికి భోజనం పెట్టి తినాలి. ఈ వ్రతానికి మన ఇంట్లో ఉన్న వస్తువులతో పాటు కేవలం మనం బయట తెచ్చుకోవాల్సినవి కొబ్బరికాయ, పూలు, తమలపాకులు, పండ్లు. నేనైతే ఉదయం పూట పూజా స్థలంలో అలికి ముగ్గు వేసి పీట వేసుకొని పీఠంపై ముగ్గేసి ఒక కొత్త వస్త్రం పరిచి కొన్ని బియ్యం పోసి వెంకటేశ్వర స్వామి, అమ్మవారు ఉన్న ఫోటో ఇంట్లో ఉంటే అది పెట్టుకున్నాను. నువ్వుల నూనెతో 2 దీపాలు వెలిగించి ముందుగా పసుపు గణపతిని చేసుకొని గణపతి పూజ అయ్యాక శని స్తోత్రం, తర్వాత వెంకటేశ్వర స్వామి, పద్మావతి అమ్మవారి పూజా స్తోత్రాలు, కథలు ఇవన్నీ అయ్యాక గోవిందనామాలు చదివి 2 సలిమిడి దీపాలు 7 ఒత్తులుగా వేసుకొని నైవేద్యంగా 7 నువ్వుల ఉండలు, 7 నల్ల ద్రాక్ష, పానకం, వడపప్పు, పండ్లు పెట్టుకున్నాను. స్వామివారికి తులసిమాల కూడా వేశాను. సాయంత్రం నైవేద్యంగా పాయసం పెట్టి 7 సలిమిడి దీపాలు హారతి ఇచ్చాను. సలిమిడి దీపాల్లో ఆవు నెయ్యి వేస్తే మంచిది. తర్వాత ఉద్వాసన చెప్పుకొని నీటితో పెట్టుకున్న కలశాన్ని కదిలించాను. మరుసటి రోజు ఉదయమే ఫోటోను యథాస్థానంలో పెట్టి పీఠం తీసివేసుకున్నాను. ఇలా 6 శనివారాలు నా వ్రతం ఎలాంటి డిస్టర్బెన్స్ లేకుండా జరిగింది. ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద గోవింద, అనాథ రక్షక ఆపద్బాంధవ గోవింద గోవింద.